ఈనాటి ఈ యొక్క ప్రజా సంఘాల ఏదైతే ఒక కార్యాలయాన్ని లేదంటే మనం రాజకీయ పార్టీలకు సమానంగా రాజకీయ పార్టీల్ని అదేవిధంగా వారు చేస్తున్నటువంటి తప్పులు లేకపోతే ప్రజలకి ప్రభుత్వానికి ఏదైనా మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏదైతే చూపడానికి మనం అనునిత్యం ప్రజా సమస్యల కోసం మనం మాట్లాడడానికి తప్పనిసరిగా అప్పట్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్పనిసరిగా చైతన్యంతో కూడినటువంటి కొన్ని సంఘాలు తప్పనిసరి ఉండాలని చెప్పేసి అప్పట్లోనే రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా జోహారు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క కుల సంఘం నాయకుడికి అదేవిధంగా దళిత గిరిజన ప్రజా సంఘాలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎస్సీ జనసంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం చూస్తున్నాం, అనేక సందర్భాల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రకరకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఏ విధమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే మన చందు కూడా చాలా సందర్భాలు మనం చూసాం. కేవలం ఒక సంఘం కోసం కూడా తను స్టేషన్ మెట్లు ఎక్కిన సందర్భాలు చూసాం. మరోపక్క ఓబిఎస్ గారు మన పామిడి పట్టణంలో ఒక డాక్టర్ తప్పు చేస్తే ఆ డాక్టర్ని ఎదుర్కోవడానికి ఆ యొక్క బాధిత పక్షాన్ని నిలబడినటువంటి రామంజీ గారి వీళ్ళందరినీ కూడా చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నరేష్ కూడా గత ఎన్నికల్లో మనం చూసాం, పార్టీ తరఫు నుంచి కూడా పోటీ చేశారు. ఇక్కడ అంతా కూడా చైతన్యంతో కూడినటువంటి నాయకులు ఎంతో చైతన్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్న క్రమంలో అయితే స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా స్వతంత్రం అనేది దళిత గిరిజన బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రం తప్పనిసరిగా ఇంకా లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఏ పార్టీ వచ్చినా సరే ఆ పార్టీకి అనుగుణంగా పని చేయకపోతే ఆ పార్టీని ఎవరైనా సరే వ్యతిరేకిస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలనే ఇవాళ ప్రతి పార్టీ కూడా తీసుకుంటున్నాయంటే వాటికి ఇంకా ఎంతో చైతన్యం రావాల్సిన బాధ్యత ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనస్ఫూర్తిగా ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాల ధనంలో డీజీపీ సంఘం కానీ జేపీఎం పార్టీ లాంటి సంఘాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఓబిఎస్ గారికి కూడా అదేవిధంగా రామంజన్ గారికి అదేవిధంగా మన చందు నాయక్ గారికి వీరందరికీ మన ఆశీస్సులు అండదండలు తప్పనిసరిగా ఉంటే ప్రజా సమస్యల కోసం వీరు కూడా వెను తిరగకుండా పోరాటం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వీరిని కూడా అభినందిస్తూ మనం ఒక చేతిని ఇవ్వడం అంటే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు, అన్న ఆర్థికంగా చేయాల్సిన అవసరం లే, మోరల్ సపోర్ట్ ఉంటే చాలు. మోరల్ సపోర్ట్ అంటే ఇప్పుడున్న ఉద్యమ రూపమే మారిపోయింది. గతంలో 1999లో చూసుకున్నప్పుడు లేదంటే ఎంఆర్పిఎస్ మొదలు పెట్టినప్పుడు కనీసం అక్కడున్న సమస్య తెలియాలంటే ఒక రోజంతా ఆగాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. తప్పనిసరిగా అందరిలో కూడా చైతన్యం ఉంది. ఈరోజు సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి, మనకి ఛానల్స్తో పని లేదు, పేపర్లతో పని లేదు. ఈరోజు చందు నాయక్ లాంటి వ్యక్తులు కూడా ఇంగ్లీష్ పేపర్ కూడా నడిపే స్థాయికి మన యొక్క వర్గాలు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న శంకరన్న గారిని మేము దాదాపు మనం గమనిస్తే దాదాపు 11-12 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా జర్నలిస్ట్గా ఉన్నాడు. కానీ ఈయన పేరు ఎంతో కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే పరిస్థితి వస్తుంది. ఈయన కష్టం అనేది తెలియకుండా పోయే పరిస్థితి ఉంది ఈరోజు కూడా. ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భావాలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ వారి సాధక బాధలు అన్నీ కూడా తను క్రోడీకరించుకొని ఆ సమస్యను ఎలువెత్తి చూపడానికి పేపర్లు అనునిత్య కష్టపడుతున్నటువంటి శంకరన్న గారిని అదేవిధంగా నుంచి మన ఇలాంటి వ్యక్తులు లేదంటే మన అన్న ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈరోజు చైతన్యంతో కూడిన వ్యక్తులు, ఎంతో బాధ్యతతో కూడిన వ్యక్తులు, ఎంతో బాధ్యతను కూడా పెంచే ఒక బాధ్యతను మీరు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు అనంతపురంలో అందులో ఈ యొక్క సంఘానికి కనీసం ఒక ఆఫీస్ని ఎవరైనా ఇవ్వాలంటే కూడా భయపడే రోజు దగ్గర నుంచి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కాస్ట్లీగా లేదా ఇంత నీట్గా ఒక డిజైన్ చేయడం అంటే నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలా ఈరోజు స్వతంత్ర భారతదేశంలో చెప్పుకుంటా ఉన్నాం, రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు దాదాపు 80% ఉన్నటువంటి మనం ఎక్కడ ఉన్నామని ఒక్కసారి మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఆలోచించుకుంటే తెలుస్తుంది. కేవలం ఓట్లు మనవి, కష్టాలు మనవి, జెండాలు మోసేది మనము,
అయితే చివరిగా మాత్రం రెండు కులాలు ఈరోజు ఒక పక్క చూస్తే ఆయన, మరో పక్క చూస్తే ఈయన, వీళ్ళిద్దరు తప్ప మన యొక్క ఆలోచన విధానం కానీ మనం చేసే కష్టం కానీ ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి. మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఉండడం లేదా వాళ్ళ కోసం పనిచేయడం మాత్రమే నిలిచిపోతూ ఉన్నాం. అయితే మనకు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంతో ఆ యొక్క స్ఫూర్తితో మనం పనిచేసిన బాధ్యత ఉంది. అదేవిధంగా పోటీ చేసే క్రమంలో కూడా వాళ్ళ కేవలం రిజర్వేషన్లో మనకి ఉంటే ఆ రిజర్వేషన్లో మనం మాత్రమే పోటీ చేస్తాం. కానీ మనం జనరల్లో ఎక్కడైనా సరే పోటీ చేసే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం? మరొకసారి మనమంతా మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలి, లేదంటే గట్టిగా ప్రయత్నం చేయాలి. మనం ఇంట్లో కూర్చొని అన్ని కావాలనుకుంటే రావు, కొట్లాడితే తప్ప, మాట్లాడితే తప్ప, హక్కుల కోసం ఏదైనా సరే తిరుగుబాటు చేస్తే తప్ప మనం ఏమి సాధించుకోలేమని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. సో నేను ఎక్కువసేపు మాట్లాడి మీ అందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కానీ సబ్జెక్ట్ చెప్పదలుచుకోలేదు ఒకటి. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దీన్ని బాడీలు కట్టుకొని దీన్ని మోయాలంటే, దీన్ని నడిపించాలంటే, ఒకప్పుడు దండోర మీటింగ్ ఉంది అంటే ఒక తప్పెడి తీసుకొని ప్రతి గ్రామం నుంచి లేదా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తండోపలుగా జనాలు వచ్చే స్థాయి నుంచి ఈరోజు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేదే చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఇటువంటి తరుణంలో ఒక సంఘాన్ని మోయాలన్నా, ఆ సంఘాన్ని నడిపించాలన్నా, లేదంటే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ఈ యొక్క క్రమంలో ₹1 కూడా ఎవరే కానీ కనీసం సాయం చేసే స్థితిలో ఈరోజు లేరు. వాళ్ళ కష్టంతో, వాళ్ళ నష్టంతో లేదా వాళ్ళ ఇబ్బందులన్నీ అధిగమించుకొని ఈరోజు నడిపించాలంటే, సంఘం నడిపించాలంటే నిజంగా ఒక పార్టీని నడిపించచ్చేమో. పార్టీని ఎందుకు నడిపించచ్చు అంటే ఆ పార్టీ ఎలా ఉంటాయంటే, ఒక పక్క తెలుగుదేశం కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ కానీ. ఈరోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వైసీపీ పార్టీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే 29లో మేము గెలిస్తే రేపొద్దున మాకు అవకాశం ఉంటుంది, రేపొద్దున ఆర్థికంగా మేము సెటిల్ అవుతామని చెప్పి వాళ్ళ కోసం పనిచేస్తారు. అధికారం ఉండేవాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు. మనం ఎప్పుడూ ప్రతిపక్షమే కదా, మనకేమన్నా రాజకీయంగా ఎమ్మెల్యేలో ఎంపీలు అయ్యే పరిస్థితి మనం ఉండదు కదా. సో చాలా మంది ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకి పని చేస్తే ఏమొస్తుంది అన్న, ఇది మానేయండి, దీన్ని మానేయండి, మన హక్కుల కోసం ఇలాంటి వాళ్ళు ప్రశ్నించకపోతే ఖచ్చితంగా ఇళ్ళకి ధరబడి కొట్టే రోజులు వస్తాయి. అదేవిధంగా భూ కబ్జాలు, సంతకాలు పెట్టావో చంపాలనే స్థాయికి కూడా వస్తారు. వీటిని అరికట్టడానికి ఖచ్చితంగా వీటిని ఎదుర్కోవడానికి ఇలాంటి సంఘాలు అనేకం వస్తే తప్ప మరి ఖచ్చితంగా ఈ స్వతంత్ర భారతదేశంలో కానీ ఈ ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కానీ రాజకీయ పార్టీని ఎదిరించడానికి కానీ ఖచ్చితంగా చాలా ఇబ్బందులు వస్తాయి. మరొక్కసారి ఈ యొక్క సంఘానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.